హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. నేను ఎప్పటి నుంచో మురుగన్ టెంపుల్, అదే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. కానీ ఇప్పటికి దేవుడు నాకు అనుగ్రహం ఇచ్చిండు. అందుకనే నేను బెంగళూరు నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ దిండిగల్ బైపాస్లో దిగేసినాము. ఇక్కడి నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్తామన్నమాట. నేను వాళ్ళతో పాటు వెళ్తున్నాను. బస్సులో పరిచయమైనారు వీళ్ళు కూడా. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మా ప్రయాణం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎదురు ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లోకి వెళ్తున్నాము. అంటే మాకు కావాల్సింది ఓన్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికే. టెంపుల్ దగ్గర ఏముంటాయో లేవో అని, అందుకని ఇక్కడే తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి, అంటే మార్నింగ్ అంటే ఇంక 1 hour 2 hours ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. హోటల్ బుక్ చేసుకున్న తర్వాత మేము ఇలా బయటకు వచ్చి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అంటే బస్సెస్ ఉన్నాయా, ఆటోస్ ఉన్నాయా, ఇంకేమన్నా ఫెసిలిటీ ఉందా అని కనుక్కున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ 2.5 hours 2 hours ఒక బస్సు ఉంటుంది. ఇంకా అందుకని మాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక పక్కన ఆటో స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎంత అని మాట్లాడుకోవాలన్నమాట. వాళ్ళు ఏవో రేట్లు చెప్తూ ఉంటారు. మేము 6 members ఉన్నాము. చిన్న ఆటో అయితే 2, పెద్ద ఆటో అయితే 1 సరిపోతుంది. దాని గురించి అడగడానికి వెళ్తున్నాము. వాళ్ళు ఎంత చెప్తారో ఏమో, ఇంకా బార్గెనింగ్ స్టార్ట్ చేయాల్సిందే. ఫైనల్గా మేమైతే ఆటో స్టాండ్కి వచ్చినాము, అడిగినాము, వాళ్ళు చెప్పినారు, దాన్ని బార్గెనింగ్ చేసుకున్నాము, ఆటో బుక్ మార్నింగ్ మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆటోకి కాల్ చేస్తే ఆటో అతను వచ్చిండు. ఇక్కడ నుంచి ఒక 1/2 hour టైం పట్టిద్దని చెప్పినారు. చుట్టుపక్కల చాలా గ్రీనరీ ఉంటుంది, మీకు మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో వచ్చేవాళ్ళు అయితే అక్కడ రెడ్డి ఛత్రం అని ఉంటుంది, అక్కడ దిగేసేయాలి. అక్కడ దిగేసిన తర్వాత మీరు ఇంకా లోపలికి రావాల్సి ఉంటుంది. ఫైనల్లీ మేమైతే ఇంకా పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వచ్చేసినాము. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు దిగిన వెంటనే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది పక్కా ఉంటుంది. అండ్ మోరోవర్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ సీజన్, ఈ నవంబర్ డిసెంబర్ మనకి అయ్యప్ప వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే వెళ్తారు. పళని, మధురై, పాతాళ శంభు, ఇప్పుడు ఈ 3 చూసే వెళ్తున్నారు చాలామంది. అదిగో చూడండి, అదే పాతాళ శంభు మురుగన్ టెంపుల్. చుట్టూ గ్రీనరీ ఉంటుంది, పొలాలు, చెట్లు ఉంటాయి. ఇది వరకు పూర్వకాలంలో ఆ పొలాల ప్లేస్లో పెద్ద అడవి ఉండేదంట. ఇప్పుడు మనం వేసుకునే మాల కూడా ఆ చెట్లకు సంబంధించిందే. చూడండి టెంపుల్ ఎంత ఆహ్లాదకరంగా, ఎంత హాయిగా ఉంటుందో. 100కి 100% మీరు వస్తే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది మస్ట్ అండ్ షుడ్ తగులుతుంది. 100%. అందుట్లో ఎలాంటిది లేదు. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. నేను దిగంగానే నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట, చాలా అంటే చాలా పాజిటివ్గా. ఇంకా ఇవన్నీ కామన్, ఇంకా మీకు తెలిసిందే కదా, టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఇవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, పూలమాలలు, టాయ్స్, ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా సరే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి రావాలనుకుంటే డైరెక్ట్ టెంపుల్ కాడికి వచ్చేసేయండి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా వెళ్ళి లోన్ లెఫ్ట్కి వెళ్తే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి అన్నమాట. రూమ్స్ అంటే ఓన్లీ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి, అంతకుమించి ఇంకేం ఉండదు. డైరెక్ట్ అయినా వచ్చేసేయచ్చు అనమాట. మనకి ఇక్కడ మాల కాస్ట్ ఎంత, ఏమేమి చేయకూడదు మాల వేసుకున్న తర్వాత అన్నీ మన తెలుగులో కూడా రాసి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కరంగలి మాల ఉంటుంది. కరంగలి మాల తీసుకునే టెంపుల్లోకి వెళ్ళండి అనమాట. మేము తీసుకోకుండా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కరంగలి మాల తీసుకెళ్ళినామన్నమాట. అలా ఎవరు చేయకండి. అంటే ఏమీ కాదు, జస్ట్ మాకు 2 సార్లు దర్శనం అయింది. ఫస్టే తీసుకెళ్ళిపోతే మేము లోపలే ఆయనతో, పూజారితో మాలేపించుకునే వాళ్ళం అనమాట. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళాలి అంటే లోపల టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ పాతాళంలో శివుడిది శివలింగం, నంది ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి మీరు కూడా. కాసేపు ఆగిన తర్వాత అందుట్లో వాటర్ వస్తాయంట. పైనుంచి ఎవరన్నా వేయాలనుకుంటే కాయిన్స్ అవే వేస్తూ ఉంటారు. మీరు కూడా చూడండి. మోరోవర్ మేము మార్నింగ్ 6:30 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి అంత పెద్దగా క్రౌడ్ లేదు. 9 to 10 or 11
ఒక మాదిరి క్రౌడ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇంకా క్రౌడ్ తక్కువ ఉంటుందంట. ఈవినింగ్ నార్మల్ ఉంటుంది. అండ్ ఈ సీజన్లో చెప్పేది ఏంటంటే మన సైడ్ అంటే ఆంధ్ర నుంచి వచ్చే అయ్యప్ప స్వాములు అందరూ ఈ వే మీదుగానే కేరళ వెళ్తారు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. క్రౌడ్ ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి నార్మల్. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మాకు జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోయింది దర్శనం అనమాట. అదిగోండి మన బ్యాచ్ అంతా ముందు వెళ్తుంది, నేను వీడియో తీస్తా వెనక్కి వెళ్తున్నాను. ఈ పాతాళ శంభు మృగన్ టెంపుల్ వచ్చేసరికి చోళులు కట్టించినారంట. అంటే నాకు అంత హిస్టరీ తెలియదు, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే. అంతకుమించి నేను ఎక్కడ ఏం తెలుసుకోలేదు. చోళులు కట్టించినారంటే ఇప్పుడు మనం అన్ని టెంపుల్స్ అన్నీ ఎప్పుడైనా సరే పైన ఉంటాయి కదా, లైక్ భూమి పైనే ఉంటాయి. కానీ ఈ టెంపుల్ వచ్చేసరికి పాతాళంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు తమిళ్కి మృగన్ అంటే చాలా చాలా ఫస్ట్ దేవుడు అనమాట. మన సైడ్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి, శివుడు అలా అనుకుంటాం కదా, వీళ్ళకి మృగన్ అనమాట. అది చూసినారా? అది ఎలా అంటే మనకి ఊళ్ళో పల్లెటూరులో పోతురాజు స్వామి ఉంటారు కదా ప్రతి ఊళ్ళో, అలాగే వీళ్ళకి ఇలాంటి టెంపుల్ చాలా ఉన్నాయి అనమాట. నేను వచ్చేటప్పుడు దోవలో చాలా చూసినాను, అలాంటివి చాలా ఉన్నాయి. ఇవంతా క్యూలు, చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి ఈ క్యూలు. జనాలు ఎక్కువైపోతే వాటిల్లోనే, అంటే మనకు తెలుసు కదా ఎస్ షేపుల్లో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. మన సైడ్ తిరుమలలో వాటిలో చూస్తూ ఉంటాం కదా, అలాగే తిప్పుతా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనం ఎదరికెళ్ళే కొలది టెంపుల్ వస్తుంది. అంటే టెంపుల్ వచ్చేసరికి చిన్నగానే ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇన్ని వేస్ ఉన్నాయి అన్నమాట, జనం ఎక్కువైతే వాళ్ళని తీసుకురావడానికి. అదే ఎంట్రన్స్. ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. లోపల కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అది ఎంట్రన్స్ గడప. మేమందరం అక్కడే మొక్కుని లోపలికి వెళ్ళినాము. ఇంతవరకు చాలామంది చూపించారు, కొంతమంది చూపించలేదు పాతాళ శంభుని. నేను వీలైనంత వరకు కవర్ చేయడానికే చూసినాను, మీ అందరికీ చూపించడానికే. దేవుడు, నేను ఇక్కడ దండం పెట్టుకుని స్టార్ట్ అయినాను. ఇదిగోండి లోపలికి. ఇక్కడి నుంచి మనం పాతాళం లోపలికి దిగాలి, అంటే కిందకి దిగాలి. 16 మెట్లు ఉంటాయి, కౌంట్ చేసుకోండి. అంటే నేను కౌంట్ చేయలేదు, నాకు వేరే వాళ్ళు చెప్పినారు 16 మెట్లు ఉంటాయని. నేను కౌంట్ చేయలేదు, కానీ 16 ఉంటాయని చెప్పినారు. మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. మేమందరం లైన్లో వెయిటింగ్. అది లోపల గర్భగుడి అనమాట. ఇది పాతాళ శంభు మృగన్ టెంపుల్. మాకు లోపలికి వచ్చిన తర్వాతే తెలిసింది, కరంగలి మాల ఇక్కడ ఎవరు బయటే వేస్తారంట. మనం బయటే కొనుక్కుని వచ్చేటప్పుడే తీసుకుని వస్తే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆయన పూజ చేసి అప్పుడు మన మెడలో వేస్తారంట. మాకు తెలియక మేము డైరెక్ట్ దర్శనంకి వచ్చేసినాము, ఇక్కడే ఉంటాయి తీసుకుందామని చెప్పి. కానీ అలా కాదంట, మీరైతే బయటే తీసుకుని లోపలికి రండి. లోపలికి వస్తే పూజారికి ఇస్తే పూజారి పూజ చేసి అంటే దేవుడి దగ్గర పెట్టి మనకిస్తాడు. ఇదిగోండి పాతాళ శంభు మృగన్ టెంపుల్, పాత దేవుడు మృగన్. ఒకసారి మీరు అందరూ ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడ అంటే వీళ్ళకి మృగన్ ఫస్ట్ దేవుడు, తమిళన్కి ఎక్కువ పూజిస్తారు. శంభు అంటే ఈ విగ్రహం రాగితో చేసిందనమాట. రాగి అంటే తమిళ్కి శంభు అని అర్థం. అందుకని పాతాళ మురుగన్ శంభు టెంపుల్ అని అంటారనమాట. విభూది ఇస్తారు, విభూది చాలా మంచిదంట, తీసుకోండి. మేము తీసుకున్నాము. ఇక్కడ లోపల మనం అంటే కానుకలు ఇస్తాం కదా మనీ, అలాంటివి కూడా మేము ఇచ్చినాము. అయినా సరే ఆయన పూజారి ఏం తీసుకోలేదు, మేము తీసుకోమని చెప్పినారు. అది చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అంటే టెంపుల్స్లో
మనకి బయట ఎక్కడైనా పెడతారు కదా హుండీ అలాంటిది. ఇక్కడ అలాంటి హుండీ ఏమీ లేదు మరి. అంటే లోపల మాత్రం లేదు. ఆయన పూజారి పళ్ళెంలో ఏస్తున్నా కూడా లేదు మేము తీసుకోమని చెప్పినారు. ఇంకా అందుకని మేమందరం దర్శనం చేసుకున్నాము. మంచిగా అయింది దర్శనం. చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇక మనం బయటికెళ్ళిపోదాము ఇక్కడి నుంచి. ఆయన పూజారి చెప్పినారనమాట కెమెరా ఆఫ్ చేయమని. నేను సైడ్‌గా ఇటు తీసుకొచ్చేసినాను. ఇంకా విభూది మేమందరం పొట్లాల్లో కట్టుకున్నాము. కొంతమంది ఇంకా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మీకు బయటికి వే ఉంటుందన్నమాట. మేమందరం ఆ కవర్‌లోనే వేసుకున్నాము. విభూది మేము అక్కడేం వదలలేదు. మేమందరం మళ్ళా ఇంటికి తెచ్చుకున్నాము. అంటే ఒక ప్రసాదనం లెక్క అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకు. ఇక్కడి నుంచి అలా లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోతే మనం ఇందాడ కరుంగలిమాల చూసినాం కదా! అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. బయటికి ఇది ఎగ్జిట్ వే. ఇలా బయటకు వచ్చేస్తే అక్కడ స్ట్రైట్‌గా వెళ్తే మనకి కరుంగలి మాలలు అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం కరుంగలి మాలలు తీసుకొని మళ్ళా దర్శనానికి వెనక్కి వెళ్ళాలి. అది కనబడుతుందా స్ట్రైట్‌గా? ఇక్కడే కరుంగలి మాలలు అమ్మేది. అదిగోండి మీకు రేట్లు కూడా అన్నీ పైనే వేసుంటాయి. అండ్ వీళ్ళకి ఆన్లైన్ ఎలాంటిది లేదనమాట. ఇక్కడే ఇస్తారు. అండ్ ఇవి రూల్స్ అనమాట. అవి వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి అని. మాలలు వేసుకున్నాం మేము.